Hi, this is Priya. Welcome to Lucky News. జాబ్ మేళానగానే నిరుద్యోగులకు వరం కావాలే కానీ వారి ఆశలపై నిలుచెల్లేలా ఉండకూడదు అని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. ఈ రోజు నగరంలో విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎంపీ భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవానికి ఆయన విచ్చేసి ప్రసంగించారు. జాబ్ మేళా ఒక ప్రవాసహనంగా కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదిగా, వారి జీవితానికి భరోసా కల్పించేదిగా ఉండాలన్నారు. జాబ్ మేళా నిర్వహించడం, అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారి పెర్ఫార్మెన్స్ బాగుండలేదని అసంతృప్తితో 1-2 నెలలకే తొలగించడం చాలా బాధాకరమన్నారు. ఎంపిక చేసుకునే ముందు అభ్యర్థులకు కంపెనీ నిబంధనలు తెలియజేయడంతో పాటు లాకింగ్ పీరియడ్ 6 నెలలు ఉండాలని సూచించారు. తగు శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తే జాబ్ మేళా నిర్వహణకు ఒక సార్థకత ఏర్పడుతుందని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు. ఈ జాబ్ మేళాకు ఒక్క తూర్పుగోదావరి జిల్లా నుండే కాకుండా కాకినాడ, కోనసీమ, ఏలూరు తదితర జిల్లాల నుండి విశేష సంఖ్యలో నిరుద్యోగ యువతీయువకులు హాజరయ్యారు. కార్యక్రమంలో రుడా చైర్మన్ రావుత సూర్యప్రకాష్ రావు, రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర వైసీపీ అధ్యక్షులు అడపా శ్రీహరి, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కె హరిశ్చంద్ర ప్రసాద్, డిఐసిబి జిఎం బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా హార్ట్ శ్రీకాకుళం అన్నమాట. ఈస్ట్ గోదావరి అంటేనే తెలివితేటలు ఉన్న జనాలు ఉంటారు ఇక్కడ అని ప్రఖ్యాతి అన్నమాట. సో మీరందరి హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ మన ఈస్ట్ గోదావరికి ఉపయోగపడాలి అని నేను కోరుకుంటున్నాను. శాస్త్రోక్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంటది. Could you see any change in Rajamandri? మార్కెట్ దగ్గరికి తీసుకువెళ్ళిపోతున్నాం. అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ తీసేసి ఐదుబల్ మార్కెట్ దగ్గర తీసుకువెళ్తున్నాం. సో గ్రోత్ అనేది మీ కమింగ్ డేస్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు. చాలా బాధ ఎట్లా అనిపించింది అని అంటే, నేను జంక్షన్ నాకు ఈ పోస్ట్ ఎందుకు, నేను ఒక ఫ్లైఓవర్ తేకపోతే అర్థం కాలేదు. I told him that is called to be a death junction. Anywhere in the country, if you happen to see, అన్ని యాక్సిడెంట్ జరిగిన స్పాట్ చాలా రేర్ గా ఒక 10-15 కనబడతాయి. అందులో రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ ఒకటి. ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్న దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ, ఆ టెక్నికల్ ఇష్యూని బైపాస్ చేసి అది శాంక్షన్ తీసుకుని వచ్చారు. ఇవాళ అది నాకు తెలిసి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కి పార్టిసిపేట్ పక్కన పెట్టు, ఎంటర్టైన్మెంట్ ఉంటే అర్థమైంది. మరి ఇలాంటి స్టూడెంట్స్ కి ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ అందరికీ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఐటీ పార్క్ కూడా 100 crore rupees ప్రపోజల్ చేసి పంపించాము. ఎంఓఎస్ రాజీవ్ చంద్రశేఖర్ వాళ్ళతో రెగ్యులర్ గా ఒక ఐటీ పార్క్ రాజమండ్రి తీసుకురాబోతున్నామని కూడా మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నాం. ఇది కాకుండా కల్పించడంలో ఆయన చేసిన కృషిని మనందరం కూడా తెలియజేసుకుంటూ లేదు. ఫస్ట్ జాబ్ మేళలో 20,000 రూపాయలతో ఎంతో బాధ్యత. ఇదే విధంగా మన మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా చూడండి, ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది హామీ ఎవరు కూడా పూర్తి చేయలేదు. త్వరలో 1 నెల రోజులు ఓపెన్ కూడా పట్టింది. అలాగే పుస్తకాల ప్రాజెక్ట్ కానివ్వండి, కానివ్వండి, ఇంకా అనేక వేల పుస్తకాల దగ్గర కానీ ఎంత అద్భుతంగా కనపడుతుందో, ఒక కంపల్సరీ పాలసీ చూడండి ఎంత అద్భుతంగా కనపడుతుందో. ఇవన్నీ నగర వాసులుగా మీరందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే వేళ పని చేసే అభ్యర్థిని మనం మళ్ళా గెలిపి రాజమండ్రిని అభివృద్ధి చేసిన భర్తరామ గారు రాజమండ్రి ఎమ్మెల్యే ఇంకా అభివృద్ధి చేయగల ఉద్దేశంతో రాజమండ్రి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు రాజమహేంద్రవరంలో మెగా జాబ్ మేళా, నాకు తెలిసి ద బిగ్గెస్ట్ జాబ్ మేళా ఇన్ ఆంధ్రప్రదేశ్. సుమారుగా 150 కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. 5,000 ఉద్యోగ కల్పనతో ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇవాళ ఉద్యోగాలు కూడా నేను ప్రతి స్టాల్ కూడా వెళ్తూ ఉన్నాను. ఒక్కొక్క చోట 100, 110 ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. అందులో 40-50 ఉద్యోగాలు ఆల్రెడీ ప్లేస్మెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇవాళ ఈ మెగా జాబ్ మేళా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ జాబ్ మేళాస్ నాకు తెలిసి ఉండగా, ఎందుకంటే
క్రౌడ్ కూడా మనం చూస్తే ఒక దగ్గర ఒక 8 నుంచి 10,000 మంది క్రౌడ్ వస్తూ ఉన్నారు. మనం భోజనాలు కూడా ఒక 5,000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేశాము. డ్రింక్స్ ఆర్టోస్ వాళ్ళ సౌజన్యంతో కూల్ డ్రింక్స్ కూడా ఏర్పాటు చేశాము. ఇవాళ పిల్లలందరికీ కూడా ఉద్యోగ కల్పనే ప్రధానమైన ధ్యేయంగా ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాము. ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. మరి ఎన్ని జాబులు వచ్చినాయి ఎవరికి తెలీదు. బాబు వచ్చాడు కానీ జాబులు ఎవరికి రాలా. లేకపోతే నిరుద్యోగ భృతి 2,000 ఇస్తా అన్నాడు. మరి సంవత్సరానికి 24,000 అవుతుంది, 5 సంవత్సరాలకి 1,40,000 అవుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కడికైనా నిరుద్యోగ భృతి 1,40,000 చెప్పని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. ఎవరికి ఇవ్వలేదు. నెట్ట నిలువున యువతని మోసం చేసి మళ్ళీ ఒక గ్రాండ్ అలయన్స్ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు వస్తూ ఉన్నారు. 2014లో ఏం చేయలేకపోయారు, మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్తగా చేస్తారంట. మరి ప్రజల చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు. ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశా కిరణం లాగా మరి ఉంటా ఉన్నారు. ఇదే రాజమహేంద్రవరంలో ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ రాజమహేంద్రవరాన్ని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఇవాళ మనం పరుగులు పరిగెడతా ఉన్నాము. ఆ రోజుల్లో రాజరాజ నరేంద్రుడు ఎలా పరిపాలించాడో మనకైతే తెలియదు, కానీ ఆ స్థాయి వైభవం తీసుకొచ్చే విధంగా నా ప్రయత్నం ఉండబోతుందని కూడా